ఏపీలో నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. బెయిల్ పిటిషన్లను విచారించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. కల్తీ మద్యం కేసులో మొత్తం 12 మంది నిందితులు కోర్టుకు బెయిల్ పిటిషన్లు వేశారు. ఏపీలో నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. బెయిల్ పిటిషన్లను విచారించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. కల్తీ మద్యం కేసులో మొత్తం 12 మంది నిందితులు కోర్టులో బెయిల్ పిటిషన్లు వేశారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నకిలీ మద్యం కేసు సంబంధించి ఈరోజు కీలక పరిణామాలు జరిగింది. ప్రధానంగా ఈ కేసు అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత సోటి రమేష్, అదేవిధంగా జోగిరాముల కుమారులను సిట్ అధికారులు విచారించారు. దాదాపు గంటకు పైగా వారిద్దరిని విచారించిన నేపథ్యంలో ఆ అద్దెపల్లి భగత్ కి జోగి భగత్ ఉన్న సంబంధాలు అవి ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర సమావేశాలు జరిగింది, దానికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి అనే అంశాలు కూడా వారి పెట్టిందని తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఫోన్లు, ల్యాప్టాప్ పాస్వర్డ్ సంబంధించిన వివరాలు కూడా తీసుకుని వాటిని ఓపెన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఫోన్లు ఓపెన్ చేయడం ద్వారా అందులో ఉన్న కీలకమైన సమాచారం, అదేవిధంగా గతంలో డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా సేకరించి తద్వారా కొన్ని ఆధారాలు ఆ కోర్టు సమర్పించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఆ మధ్యాహ్నం విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసు అంత రాజకీయ కోణంలోనే నడుస్తుందంటే తమ ఏ తప్పు చేయలేదంటూ జోగి రమేష్ కుమార్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక కోర్టులో కూడా ఇది సంబంధించిన కేసులు విచారణ జరుగుతా ఉంది. ప్రధానంగా నకిలీ మద్యం నిందితులు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగగా మొత్తం 26 న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి తమ వాదనలు వినిపించారు. వీటిని నోట్ చేస్తున్న న్యాయస్థానం ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు ఇస్తామంటూ తీర్పు రిజర్వ్ చేసింది. మొత్తం ఈ కేసులో 12 మంది ఆ నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మద్యం కుంభకోణం సంబంధించి కూడా చాణక్య ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు. ఇక ఈ మద్యం కుంభకోణం సంబంధించి అనిల్ చోప్రా ఇప్పటికే 4 రోజుల పాటు ఆయన కస్టడీకి ఇచ్చారు. ఈ 7 నేటితో కస్టడీ ముగియడంతో కొంచెం క్రితమే ఆయన్ని విజయవాడ ప్రభుత్వ తరలించారు. అక్కడ నుంచి మరి కాసేపట్ల కోర్టులో కూడా హాజరుపడుతున్నారు. అనిల్ చోప్రా ఈ ఆర్థిక లావాదేవీకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. బ్లాక్ మనీ వైట్ మనీ నేపథ్యంలో అతను ఎవరికి ఏ విధంగా వ్యవహరించారు, ఎంత డబ్బులు మార్పులు చేసిన అంశాలపై కూడా ఆధారాలు సహజంగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి మరి కాసేపట్లో వివరాలు కోర్టులో సమర్పిస్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.